ఈరోజు ఏంటంటే నేను తొట్లన్నీ ఖాళీ చేసి కొన్ని గింజలు వేసా. ఆ గింజలు వేస్తే ఎండకి రాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేశానంటే మళ్ళీ ఆ మట్టి అంతా తీసేసి మళ్ళీ ఆరబెట్టి మట్టి ఎత్తి ఈ నిన్న నానేసాయి గింజలు, సొరకాయ గింజలు, చిక్కుడు గింజలు, బెండయి, దొండయి అన్నీ నానేసాయి. ఇప్పుడు ఒక్కొక్క తొట్లో ఒక్కొక్క రకంగా ఇచ్చేస్తా ఫ్రెండ్స్. చూడండి, అంటే నానబెట్టకుండా గుచ్చాను, వస్తాయి అనుకున్నాను, మామూలుగా వచ్చేస్తాయి కదా అట్లా అనుకొని గుచ్చాను, అవి రాలేదు ఫ్రెండ్స్. అందుకని ఇప్పుడు నీళ్ళల్లో నానబెట్టా నైట్ అంతా నానబెట్టేసి సొరగింజలు అవి ఇప్పుడు గుచ్చుతున్నా. చూద్దాం ఎప్పుడన్నా ఎట్లన్నా వస్తాయేమో అని చూస్తున్నా ఫ్రెండ్స్, ట్రై చేస్తున్నాను. చూడండి గుచ్చుతాను. పెద్ద కుండీ, 100 రూపాయల కుండీ, ఇది 100 రూపాయల కుండీలో గుచ్చేస్తున్నా ఫ్రెండ్స్. వస్తే ఎండాకాలం మనకి సొరకాయలు వస్తాయి అని ఈ నడం చెట్లన్నీ పీకేసేసా, రాలేదు ఫ్రెండ్స్. అందుకు ఇప్పుడు మళ్ళీ నేను ఇట్లా చేసుకుంటున్నాను, నానబెట్టేసి ఇట్లా చేసుకుంటున్నాను. ఇప్పుడన్నా వస్తే బాగుండు అనుకుంటున్నా ఫ్రెండ్స్. రావాలని కోరుకోండి మీరు కూడా. వస్తే సొరకాయలు ఎవరికొరికి ఇస్తాము, మనము తింటాము ఎండకి. అంతకు ఫ్రెండ్స్ కొంచెం తడవ ఏ రాలేదు. ఈ కుండీలో సొరగింజలు గుచ్చేసా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే చిక్కుడు గింజలు గుచ్చుతా ఫ్రెండ్స్. దాంట్లో చిక్కుళ్ళు, ఈ బీనీస్, ఈ పందిరి చిక్కుళ్ళు ఇవి గుచ్చుతా ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఇట్లా నానేస్తే వస్తాయేమో అని ఇట్లా చేస్తున్నా. బీనీసు, చిక్కుళ్ళు, ఇవన్నీ చిక్కుళ్ళు ఫ్రెండ్స్. చిక్కుళ్ళు గుచ్చుతున్నా, అన్నీ ఒకే గిన్నెలో నానేసుకున్నా. అవేమో నాకు గుర్తే లేని ఒకే గిన్నెలో నానేసేసాను నైటు. ఇప్పుడు గుచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇట్లా లోపల గోడు కాదు, మళ్ళీ మట్టి కూడా బాగుంది, అయినా కానీ ఏందో ఫ్రెండ్స్ రాలేదు. అందుకు ఇప్పుడు మళ్ళీ మట్టి అంతా తీసి ఎండబెట్టి మళ్ళీ కుండీలకి గుచ్చి నీళ్ళు చల్లి ఇప్పుడు మళ్ళీ నానేసి గింజలు అంత పని చేసి గుచ్చుతున్నా. ఇప్పుడు ఈ బీనీసులు ఇవి వస్తే చాలు ఫ్రెండ్స్, బాగా మనం ఎవరికన్నా ఇచ్చు మనం వండుకోవచ్చు. ఎండకి ఏందో మోసం చేసేస్తాడు. మీ చెట్లు ఎట్టున్నాయి ఫ్రెండ్స్? మేమైతే కొన్ని కిందకి పట్టేసాం, రేకుల కిందకి పోతున్నాయి చెట్లు. అందువల్ల దాగి ఎందుకు చంపేసేది అని కొన్ని చెట్లు ఎత్తుకోపోయి ఈరోజంతా అదే పని ఫ్రెండ్స్. నేను కొన్ని చిన్నగా ఒకటి పట్టేసుకున్నాను. నేను ఒక్కదాన్నే శుద్ధం చేసుకొని ఒక్కొక్క కుండీ కిందకి ఆ మిద్ది కాడికి నీడకి రేకుల కిందకి పెట్టేసుకున్నాను. త్వరదాకా పోతాయి అందుకని ఆ పని చేసే ఫ్రెండ్స్. ఈ 3 కుండీలు నింపేసా. ఇప్పుడు ఏంటంటే ఇంకా బీరయ్యి ఇంకా కొన్ని చిక్కుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు బీర ఇట్లా కూడా పెద్ద కుండీ 100 రూపాయల కుండీలోనే పెట్టేస్తా ఫ్రెండ్స్. చూద్దాం రండి. ఇట్లా 3 కుండీల్లో ఒకటి బీనీసు, ఒకటి చిక్కుడుకాయ, ఒకటి సొరకాయ వేసాడ. ఇక్కడ ఇది 100 రూపాయల కుండీయే ఫ్రెండ్స్. నేను దీంట్లో ఏమంటే బీరయ్య వచ్చుతా. ఇట్లా పెద్దగా ఉంటే బీర అట్లకి బాగుంటాయని బీర సెట్ చేసుకున్నాను. బీరయ్య వచ్చుతా చూడండి ఫ్రెండ్స్. బీరయ్య ఇవి కూడా నైట్ నానబెట్టా, ఒక రోజంతా నానబెట్టా ఫ్రెండ్స్. నానబెట్టి ఇప్పుడు ఈ పూట ఇలా వేస్తున్నా. మరి తగ్గించబడి ఎక్కడికైపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బెండకాయ వచ్చాల.
బెండ గింజలు ఉన్నాయి ఫ్రెండ్స్, బెండవి కూడా నానేసా. అలాగే ఏంటంటే ఒకటి వచ్చినా వస్తాయి. ఇప్పుడు దీంట్లో ఇంకో చుక్కుడు బెండవి వస్తున్నా ఫ్రెండ్స్, చూడండి బెండవి. దీంట్లో ఇంకా ఉన్నాయి 2-3 కుండీలు, వాటిల్లో కూడా నింపేస్తా. కొన్ని వచ్చినా చాలు కదా అన్నట్టు, వస్తే చాలు కొన్ని. ఈ ఎండకు గడిచిపోతాయి మన కూరలకు కానీ ఎత్తుక్కోకుండా. ఈ నడుమ ఆటే వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ కూరగాయలు. ఇప్పుడు అయిపోయి ఏరుకు వచ్చేసినాను. ఆ గింజలు వచ్చుంటే అవి రాలేదు ఫ్రెండ్స్, అన్నీ పోయి మళ్ళీ అన్నీ మట్టి తీసా, ఎండబెట్టి ఇంత పని చేసా. ఈరోజు మళ్ళీ అన్ని కుండీలకి ఎత్తుకున్నా మట్టి. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, అటు పోయి వస్తుందాం. ఇవన్నీ ఉన్నాయి దా, 700 కుండీ. ఇప్పుడు ఈ కుండీలో కూడా ఇంకొక చిక్కుడు చిట్టు చిక్కుడు అంటలా, అవి చిట్టు చిక్కుడు ఇవి గుచ్చేసా. అంటే గింజలు ఎక్కువ గుచ్చుతున్నా, కొన్ని వచ్చినా వస్తాయి కదా ఫ్రెండ్స్, అందుకని. చూడు ఇట్లాగా అప్పటికి పైన గుచ్చుతున్నా. అంగటోళ్ళని కూడా అడిగేసి వచ్చా, ఏమి రాలేదండి. ఇంక 2 సార్లు గింజలు ఉన్నాయి, అది చేస్తా. బీనీసులు కూడా ఉన్నాయి, వీటిల్లో వస్తే చాలు ఫ్రెండ్స్. బీనీస్ కొన్ని వస్తే చాలు. ఇందామా దీంట్లో కూడా బెండకాయ గుచ్చుతా ఫ్రెండ్స్. అప్పటికి ఇదంతా వేసా, మొన్న అన్నీ వేసి కూడా వేస్ట్ అయింది ఫ్రెండ్స్, రాలేదు. ఈ గిన్నెలో కూడా బాగా వస్తాయి, బీరకాయలు కూడా బాగా వస్తాయి. అట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. మన కూరగాయలు ఆకి వస్తూ ఉంటాయి, నడం వస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం కూరగాయలు చెట్లు కానీ వచ్చేసి ఉంటే నడుమ నాకు ఇప్పుడు కూరగాయలు అందుకున్నాయి మళ్ళీ. అందుకని ఇప్పుడు మళ్ళీ నిన్నటి నుంచి ఇదే పనిలో ఎట్లయినా కూరగాయలు పంపించాలి. గంటకి బెండకాయ గుచ్చుతున్నా దీంట్లో 4 గింజలు, ఎక్కువ లేకుండా 4 గింజలు. ఆడాడు గుచ్చి పెడితే వస్తాయని ఫ్రెండ్స్ ఆసి ఇంట్లో కూడా గుచ్చా. ఇట్లా ఇంక 2 ఉన్నాయి, 7 గుచ్చేస్తాను. ఇంట్లో కూడా వస్తా, ఖాళీలు ఆడుంటాడు. బెండ ఇవన్నీ 4 చెట్లు వచ్చినా సార్. ఇంక 2 బీరయ్య ఉంది, బీరయ్యన్నీ ఒకే కుండీకి, సరయన్నీ ఒకే కుండీకి పుచ్చుకున్నా. మళ్ళీ వేరే వేరే కుండీలకు లేకుండా అల్లు బాగా పెట్టుకోవచ్చు. పెద్ద కుండీ 100 రూపాయలు. అంటే కొన్ని వచ్చినా చాలు మాకు దండి కూరగాయలు. ఇట్లా ఖాళీ ఉన్న వాటిలో చేసుకుంటే ఎండకి ఫ్రెండ్స్ కొంచెం మట్టి చేస్తాను. చెట్లు మనం గింజలు తీస్తే ఇట్లా వేసుకోవాలిదా, లైట్గా మట్టి జల్లేసుకోవాలి. చల్లేసే ఫ్రెండ్స్. ఇంకేం ఫ్రెండ్స్, ఈరోజు బుజ్జి వీడియోనే ఫ్రెండ్స్. అందరు లైక్ చేయండి. నేను చేసే విధానం ఎలా ఉంది మీకు అందరికి నచ్చుతుంది. నేను చేసేది ఖర్చు లేకుండా చేసుకుంటాను. అందరు మా ఛానల్ని ఓకే చేయండి ఫ్రెండ్స్. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.